ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ హరిత గారు. హరిత గారి దగ్గర నుంచి బోల్డ్ అని విషయాలు, బోల్డ్ అనే టాపిక్స్తో మనం రెడీగా ఉన్నాం. ఆవిడ కూడా రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. నమస్తే అండి. నమస్తే. నమస్తే రాధా. సో హరిత, మామూలుగా ఆడవాళ్ళకు రక్షణ లేదు, ఆడవాళ్ళకు రక్షణ లేదు అని అందరూ బాగా చెప్పుకుంటూ ఉంటాము. నిజంగా చెప్పాలంటే మగవాళ్ళకు కూడా రక్షణ లేదు. నిజంగా ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులు ఎంత భయపడుతున్నారో, మగపిల్లల్ని కన్న తల్లిదండ్రులు కూడా అంతే భయపడుతున్నారు. ఎందుకంటే కొడుకు ఎవరినన్నా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అంటే అవతల మాత్రం అతి క్రూరంగా చంపేస్తున్నారు. అసలు అది ఎంత భయంకరంగా ఉందంటే, ఏదర్ ఆ అమ్మాయి తరపున తల్లిదండ్రులన్నా చంపేస్తారు, లేదంటే పెళ్ళైన తర్వాత భార్య అన్నా వీళ్ళు బాగున్నారు అందరు సపోర్ట్ చేశారంటే ఇటు భార్య లేపేస్తుంది. నిజంగా చెప్పాలంటే మగపిల్లలకు రక్షణ లేదు. ఎవరినన్నా లవ్ చేస్తున్నారు అంటే ఆ తల్లికి, ఆ బిడ్డను కన్నా తల్లికి దడ ఉంటుంది చూడు, మామూలుగా ఉండట్లేదు. ఎందుకు ఇలా అయిపోతున్నారు? ఒకరిని చంపేటప్పుడు తప్పు చేసింది నీ బిడ్డను కొట్టుకో, ఆ అన్యం పుణ్యం మెరగని ఆ అబ్బాయిని చంపేయడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ అటాచ్మెంట్లో ఉంటారు రాధా. నంబర్ 1 ఈజ్ అటాచ్మెంట్ అని చెప్తాను. ఎమోషన్లో వి గో త్రూ లాట్స్ ఆఫ్ వీక్నెస్. మన పిల్లలు కదా, మన పిల్లల్ని చంపేంత దూరం వెళ్ళం మనం. ఎందుకంటే ఆ లవ్ బాండేజ్ ఉంటుంది కదా, వాళ్ళే మన లోకం అనుకుంటూ పెంచుతారు కదా. ఆ బాండేజ్ ఉండటం వల్ల వీళ్ళని నా నుంచి దూరం చేస్తున్న వాడు ఎవడు అన్నవాడి మీద కసి పెంచుకుంటారు. కానీ ఇప్పుడు నువ్వు ఎంత ఆలోచించావో ఆ బిడ్డ తల్లిదండ్రులు కూడా అలాగే ఉంటారు కదా. ఆ కాన్షియస్నెస్ ఉంటే చంపరు కదా. ఇప్పుడు అమృత ప్రేణ విషయంలో అలాగే, మొన్న రీసెంట్ గా ఒక అబ్బాయి అలా ఎన్ని మనకు తెలిసే ఎన్ని ఉంటే తెలియక ఎన్ని ఉన్నాయో బోలెడన్ని ఉంటాయి. సినిమాలు కూడా తీశారు. ఇంకా నార్త్ ఇండియాలో ఇలా ఫైల్ కూడా రిజిస్టర్ కూడా అవ్వని కేసెస్ చాలా ఉంటాయి రాదా. పరువు హత్యలు ఇవన్నీ చిన్నవి ఏం కాదు. సో ఇక్కడ ఏంటంటే కాస్ట్ సిస్టమ్ గురించి నేను కొంచెం ఇంట్రొడక్షన్ ఇస్తాను. స్టార్టింగ్ లో కాస్ట్ డిఫరెన్స్ అన్నది ఇండియాలో లేదు. మన దగ్గర ఇలా డివిజన్స్ లేవు. ఆరియన్స్ ఎవరైతే మన ఇండియాలో ఇన్వైట్ చేశారో వాళ్ళు మేము హయ్యర్ మీరు లోవర్ అని చూపించడానికి మనకి పెట్టిన ఒక సిస్టమ్ అది. నల్లగా ఉన్నారు, మేము తెల్లగా ఉన్నామని చెప్పి ఆ కొంచెం డార్క్ స్కిన్ వాళ్ళని ఒక డిఫరెన్షియేట్ చేసి వాళ్ళని వాళ్ళు ఎత్తుగా చూపించుకోవడానికి పెట్టిన సిస్టమ్. స్లోగా ఏమైంది, అప్పటికే చిన్న చిన్న పనులు చేసే వాళ్ళని డిఫరెంట్ క్యాస్ట్ల పిలిచే వాళ్ళు అంతే. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. ఈ పని చేసే వాళ్ళని పలానా పేరుతో, ఈ పని చేసే వాళ్ళని పలానా పేరుతో పిలవటం నుంచి స్టార్ట్ అయింది. అది అంతే. అది పనికి ఇచ్చిన వాల్యూ, పనికి పెట్టిన పేరు తప్ప ఆ మొత్తం పని చేసే వాళ్ళంతా ఒక స్టూపిడ్ పీపుల్, ఈ కేటగిరీ పీపుల్, ఈ చిన్న పీపుల్ అని జడ్జిమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది చూసావా? మేము అప్పర్ క్యాస్ట్, యు ఆర్ లోవర్ క్యాస్ట్ అని అక్కడ నుంచి స్టార్ట్ అయింది రాధా. ఎందుకంటే దిస్ ఈజ్ ఇన్బిల్ట్ ఇన్ అవర్ డిఎన్ఏ. మన డిఎన్ఏ త్రూ క్యారీ చేసేస్తున్నాం అది. దట్స్ దేర్ ఇన్ అవర్ మెమరీస్, ఇన్ అవర్ బ్లడ్ ఆల్సో. సో ఇది ఎక్కడో అక్కడ కట్ చేయాలి మనమే. ఎలా అంటే కొంచెం కాన్షియస్గా అవ్వాలి మనం. క్యాస్ట్ ద్వారా మనం ఏం సాధిస్తాం? వాళ్ళు హ్యూమన్ బీయింగ్సే, మనము హ్యూమన్ బీయింగ్సే. అలానే నేను ఇప్పుడు ఎంకరేజ్ చేయట్లేదు, అరే వెళ్ళండి లవ్ మ్యారేజ్ చేసుకోండి అని నేను ఏం అనట్లేదు. ఐ డోంట్ మీన్ దాట్. బట్ అలా అని ఒక మనిషిని అసలు రాధా నేను వింటే భలే బాధేసింది. వెంటనే ఆపేసాను న్యూస్. నేను చూడలేదు ఫార్వర్డ్కి వెళ్ళి. కనీసం ఏదైనా ఆర్నమెంట్, ఏదైనా ఇది ఆర్నమెంట్ కదా, ఏదైనా ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసినా ఒక సెకండ్లోనో 10 సెకండ్లోనో ప్రాణం పోతుంది అనుకున్నాం. వర్స్ట్ కేసు, దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. కేసు ఆ ప్రాణము పోయే విధానం చెప్తున్నాను. హింస ఎంత రేంజ్కి వెళ్ళిపోయిందంటే గుద్దులు గుద్ది ముగ్గురు మనుషులు ఒక అబ్బాయిని చంపేంత. అంటే వీళ్ళు ఎంత టైం స్పెండ్ చేస్తే వాళ్ళని చంపాలనేసి అంత టైం వాళ్ళని సరే ఆలోచించారు, చంపేశారు. తర్వాత ఏంటని ఆలోచించలేదా? మనం దొరికిపోతే మనమే కదా ఇలా జరుగుతున్నాయి. భయం ఉంది కానీ ఆ ఇన్స్టెంట్ లో రావట్లే వాళ్ళకి. ఆ టైంలో ఈ భయం అనే ఎమోషన్ కంటే ఈ కోపము, కసి, నన్ను చీటింగ్ చేస్తావా, నా సొంత ఇంట్లో మనిషినే నువ్వు ట్రాప్ చేస్తావా అన్నది ఎక్కువైపోయింది. ఇక్కడ మన బ్రెయిన్ ఏం చేస్తే తెలుసా? నేను బ్రెయిన్ లెవెల్ నుంచి మాట్లాడతా. మనం పుట్టినప్పుడు ఎవ్వరు కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని మనం అనుకుంటూ పుట్టలేదు. పుట్టిన తర్వాత మనం ఏ ఫ్యామిలీలో ఆ సోల్ ఎంటర్ అవ్విద్దో ఆ పర్టికులర్ ఇంట్లో క్యాస్ట్, రిలీజియన్ మనది అవ్విద్ది ఆ జన్మకే. నెక్స్ట్ జన్మలో నువ్వు మళ్ళీ ఎక్కడ పోతావు విడున్నావు. ఈ జన్మలో మనం పెరిగేటప్పుడు మన బిలీఫ్ సిస్టమ్స్ ఫామ్ అవుతుంటాయి. బ్రెయిన్, ఫిజికల్, సోల్, నాన్ ఫిజికల్, ఈ రెండు కలిపి పార్ట్ ప్లే చేస్తాయి. సోల్ వెళ్ళిపోయిందంటే బ్రెయిన్ని తీసుకెళ్ళి తగలెడతారు.
అయిపోయింది. సో బ్రెయిన్ కంటే సూపర్ పైన పవర్ ఇంకోటి సోల్ డజంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్. కానీ మనం ఈ బాడీలోకి ఎంటర్ అవ్వగానే ఈ పర్టికులర్, ఇప్పుడు నేను హిందూ ఫ్యామిలీలో పుట్టాను రాధా, బికాజ్ మనం కాళ భైరవ అంటాము, సో కుక్కని చంపము, రైట్? నా బిలీఫ్ సిస్టమ్స్లో ఏమొచ్చింది, కృష్ణుడు ఉంటాడు, రాముడు ఉంటాడు, పూజలు చేయాలి, పలానా ప్రసాదాలు పెట్టాలి అనే ఇన్ఫర్మేషన్ నుంచి మనం ఆపరేట్ చేస్తాం. మన బిలీఫ్ సిస్టమ్స్ నాట్ టు కిల్ అన్ యానిమల్, గోమాత, మాత అంటాం. సో ఎవ్రీ యానిమల్ని మనం రెస్పెక్ట్ ఇస్తాం. సపోజ్ ఇమాజిన్ ఐఎమ్ బోర్న్ ఇన్ టు అ డిఫరెంట్ రిలీజియన్, ఈటింగ్ దాట్ మైట్ బి నేను కంపల్సరీ అవ్వచ్చు బికాస్ నేను అది చదువుతున్నాను గ్రంథం, రైట్? సో ఇక్కడ బిలీఫ్ సిస్టమ్స్లోకి వెళ్ళి అక్కడ కులం ఎంత డ్యామేజ్ చేస్తుంది తెలుసా? నేను చూసాను ఒకరిని, నువ్వు పో బయటికి అన్నారు ఒకరు. అనగానే ఏంట్రా, అప్పటిదాకా మనం బాగానే ఉన్నాం, మమ్మల్ని రానిచ్చారు, సోఫా మీద కూర్చోబెట్టారు, వాళ్ళ అమ్మ బయటకు వెళ్ళగానే పోరా నువ్వు బయటకి అన్నారు ఒక ఆవిడ. ఏంటి ఇలా బిహేవ్ చేస్తుంది అనగానే, బికాస్ దే బిలాంగ్ టు అ హయ్యర్ కాస్ట్ అండ్ దే బిలాంగ్ టు సమ్ లోవర్ కాస్ట్. అమ్మ ఉన్నంతసేపు ఆవిడ హోల్డ్ చేసుకుంది ఆ కోపాన్ని, బయటికి పోరా అంటుంది ఇట్లా చిటికేసి. వాళ్ళలో ఇన్బిల్ట్ అలా ఉంటుంది ఆ డామినేషన్. ఇంకొక ఆవిడ పెద్ద ఆవిడ చెప్పారు, షీఈ్ అ వెరీ ఏమంటారు పొలిటీషియన్ ఆవిడ, అంటే పేరు తీయను, ఆ పాలిటీషియన్ చెప్పారు, ఒక చోట ఇంటికి వెళ్ళారంటే, ఇట్లా క్యాంపెయినింగ్ జరుగుతున్నప్పుడు ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి నీళ్ళు తాగుతారు కదా, అలా ఒక ఇంటికి వెళ్ళారు ఆవిడ. ఆ ఇంట్లో వాళ్ళు ఏం చేశారు, టీ ఇచ్చారు. ఫస్ట్ టీ ఇస్తే ఆవిడ టీ తాగదు కాబట్టి టీ తాగలేదు, ఆఫర్ ఇచ్చినా తీసుకోలేదు. వెంటనే వాళ్ళు బనానా తెచ్చారంట, బనానా తెచ్చి తిను అన్నారంట. ఈవిడ సడన్ గా ఇదేం కాంబినేషన్ టీ విత్ బనానా అనుకుని బయటకు వచ్చి కెమెరామాన్తో డిస్కస్ చేసినట్ట, బనానా దే ఆఫర్డ్ మీ బనానా, ఐ డెంట్ అండర్స్టాండ్ ఆ రెండు ఏంటి కాంబినేషన్, ఎప్పుడు చూడలేదు నేను ఇలా అని. బట్ యు నో వాట్ కెమెరామాన్ సెడ్, దే నో దట్ దే బిలాంగ్ టు లోవర్ కాస్ట్, దే నో దట్ అందుకు తీసుకోలేదు, టీ ఆఫర్ చేస్తే తాగలేదు అంటే మేము ఆఫర్ చేసాం కాబట్టి తాగలేదని వాళ్ళు అనుకుని, బనానా అయితే వీళ్ళు టచ్ చేసింది బయట నుంచి కదా, లోపలిది కదా వీళ్ళు తినేది, కాబట్టి బనానా ఆఫర్ చేస్తారంట. ఈవిడకి బాగా బాధేసేసింది, నో నేను అలా అనుకుని తీసుకోలేదు, నేను టీ నార్మల్గానే తాగను కాబట్టి తీసుకోలేదు అని. బట్ వాళ్ళకి ఎలా తెలిసింది నేను అప్పర్ కాస్ట్ వాళ్ళు లోవర్ కాస్ట్ నా ఫీలింగ్ నాకు లేదు. వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే, వాళ్ళు పుట్టినప్పుడే వాళ్ళల్లో పెద్దవాళ్ళు అలా చెప్తారు, అరే కింద కూర్చొని ఇట్లా చేతులు దండం పెట్టుకొని కూర్చోరా. ఒక ఊర్లో అయితే చెప్పులు కూడా వేసుకొని ఇవ్వరంటారు అదా, దే ఆర్ నాట్ అలౌడ్ టు వేర్ చెప్పల్. ఎందుకనంటే చెప్పులు లేనివాడు అండర్ కాస్ట్ వాడు, టూ మచ్. ఇంకొక ఊర్లో ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఎంత కష్టపడి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఈ అండర్ కాస్ట్ ఆయన వచ్చినా కూడా ఆ ఊర్లో తనకి మనీ ఉన్నాయి, పొజిషన్ ఉంది, పేరుంది, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, ఒక స్థలం కొనుక్కుందామంటే ఛాన్స్ ఇవ్వట్లేదంట తెలుసా, అండర్ కాస్ట్. ఎస్, వాడికి ఇవ్వట్లేదు ఎవరు స్థలం, అతనికి ఉన్నాయి, మనీ ఉన్నాయి, హీ ఈజ్ ఏబుల్ టు అఫోర్డ్, బట్ హీ ఈజ్ నాట్ అలౌడ్ టు బై. అంత డీప్ రూటెడ్గా ఉంటాయి రాదా మనలో కాస్ట్ సిస్టమ్. వెరీ ఇంపార్టెంట్ టు నో దిస్ పాయింట్. చంపడం కూడా ఈజీగా అంత ఈజీ కాదు, మర్డర్ ఈజ్ నెవర్ ఈజీ, నాట్ ఈజీ ఫర్ దెమ్ ఆల్సో. వాళ్ళు 1 minute లో అది అయిపోయిన తర్వాత దే సఫర్డ్. ఇప్పుడు ఎలా క్రిమేట్ చేయాలి బాడీని, ఎలా హైడ్ చేయాలి మర్డర్ని, పట్టుకొని ఊరంతా తిరిగారు ఓవర్ నైట్ గా. ఈజీ అంటే మనిషిని చంపాలన్న మనసు రావాలి కదా, అంతలా వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు, ఎమోషన్స్ నెగటివిటీ వైపు వెళ్ళిపోతున్నాయి. అరే వాళ్ళు మైనర్స్ కాదు, మేజర్స్. when they have decided their life to be like that. నాకు తెలిసిన వాళ్ళలో అప్పర్ కాస్ట్ వాళ్ళు లోవర్ కాస్ట్ అమ్మాయి వెళ్ళి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది, పేరెంట్స్కి ఇష్టం లేదు, దే డిడ్ంట్ యాక్సెప్ట్, కానీ వాళ్ళు ఏం చంపలేదు రాదా, దే అలౌడ్. ఏంటంటే సరే ఇంకా నువ్వు మా కనెక్షన్లో ఉండొద్దు, మా ఫ్యామిలీలోకి ఇంకా నువ్వు ఏ ఫంక్షన్స్లోకి నువ్వు అలౌడ్ కాదు, వదిలేశారు, అయిపోయింది. ఓ బెటర్ థా, చాలా ఓ బెటర్, అట్లీస్ట్ ఆ అమ్మాయి డెసిషన్ షీ విల్ టేక్ కేర్. అలా ఉండాలి. దిస్ ఇస్ టూ హారిబుల్ కదా, వాళ్ళపైన డిపెండెన్స్. ఒక మనిషి ఎలా చంపుతారు రాదా, అంత క్రూయాలిటీ అట్లా ఎక్కడి నుంచి వస్తుంది, అదే కదా, మనిషి చంపగలిగేంత క్రూయాలిటీ ఎలా? పోనీ మీరు ఏమైనా సాధించారా? నీ నానమ్మతో సహా పోయి, అసలు ఆవిడ నానమ్మ సినిమాలో చూపించినట్లే తీసుకెళ్ళి చూపిస్తేనే కానీ గుడ్ జాబ్ అన్నదంట, మన వాళ్ళని సినిమాలో చూపించినట్లే ఉంది. వీళ్ళ నుంచే వస్తున్నాయి రాదా, అది అంతే. అవును, ఆవిడ నుంచే వచ్చింది. అక్కడ వాళ్ళు దీన్నే జనరేషనల్ ట్రామా అంటాం మన భాషలో. వాళ్ళు కానీ చేంజ్ అయిపోయారు అనుకో, లేదు పోని వాళ్ళు కాదు, ఈ జనరేషన్ లో అయినా ఎవరైనా ఒక్కరు మారినా కూడా ఆ సిస్టమ్ ని చేంజ్ చేయగలిగేంత పవర్ మనలో ఉంది. ఇంకో దారుణం ఏంటంటే భార్యలు చంపడం, అది ఇంకా టూ మచ్ లే. ఇప్పుడు భర్తని భార్యని
ఒక ఆర్గ్యుమెంట్ వస్తే డీల్ చేయలేక నచ్చకపోతే అది విడిపోతే ఇంకొక అయిపోతుంది. లెవెల్కి వెళ్ళి ఒకరినొకరు చంపుకునేంతలాగా ఎలా ఎలా వెళ్తున్నాయి? వెళ్తున్నాయో వేర్ ఆర్ దే సీయింగ్? మనం ఇంకో వీడియో చేద్దాం దీని చేద్దాం, మీద. ఖచ్చితంగా. ఎందుకంటే వాట్ దే ఆర్ సీయింగ్ ఇస్ Yeah. వాట్ దే ఆర్ బికమింగ్. ఖచ్చితంగా పొద్దున సాయంత్రం దాకా ఎన్ని వెబ్ సిరీస్ చూస్తున్నారో, అది కూడా క్రైమ్ రిలేటెడ్. నిజంగా మారాలి. నిజంగా చెప్తున్నాను కదా, ఆడపిల్లలకు కాదు రక్షణ లేదు అనేది ఎంత నిజమో, అబ్బాయిలకు కూడా అంతే రక్షణ లేదు. అసలు అందరూ మారాలి, అందరికీ రక్షణ ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాధా.